కనిపిస్తున్న బీచ్ మలేషియాలోని పర్హెంతియాన్ ఐలాండ్లో ఉన్నటువంటి బీచెస్ ఇవి. ఇక్కడ ఇంత క్లియర్గా వాటర్ ఎంత నీట్గా ఉంటాయంటే ప్రతి ఇమేజ్ కూడా మనకు కనిపిస్తుంది, అంత క్లియర్గా ఉంటుంది. సో మనము పర్హెంతియాన్ ఐలాండ్కి వెళ్ళాలంటే సో కౌలాలంపూర్ నుంచి కౌలా బసర్ జెట్టి అనే ప్లేస్కి వెళ్ళాలి. అక్కడ నుంచి మనకు పడవలు ఉంటాయి ఐలాండ్ లోపలికి వెళ్ళడానికి. సో వెళ్ళే ముందు మనం ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కట్టి అక్కడ నుంచి అప్ అండ్ డౌన్ ఆటో పడవలు తీసుకోవాలి. ఇక్కడ ఓన్లీ వాటర్ ట్యాక్సీలు మాత్రమే ఉంటాయి. సో కార్లు కానీ బైకులు కానీ ఏవి దొరకవు. సో మనం ఐలాండ్లో నివసించాల్సి ఉంటుంది, బుక్ చేసుకోవాలి ముందే. సో అక్కడ నుంచి మనకు రకరకాలటువంటి ట్రిప్పులు ఉంటాయి. ఐలాండ్ ట్రిప్స్ అనేది చాలా ఐలాండ్స్ ఉంటాయి, చాలా బీచెస్ ఉంటాయి. సో మనకు కావాల్సినటువంటి బీచెస్ ట్రిప్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని మనం వెళ్ళచ్చు. ఇప్పుడు ఇది కనిపిస్తున్న బీచ్ పేరు వచ్చేసి సో రవా ఐలాండ్ ట్రిప్పులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బీచ్. చాలా బ్యూటిఫుల్గా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. సో ఇంత నీట్ బీచ్ నేను కూడా ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైము. సో మంచి అనుభూతి లభిస్తుంది. సో మలేషియాలోని పర్హెంతియాన్ ఐలాండ్లో నుండి రకరకాల బీచెస్ మనం అన్నీ కూడా చూడవచ్చు. కాకపోతే కాస్ట్ చాలా ఉంటుంది. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి కూడాను డబ్బుతోనే ఉంటుంది. మనం ఇక్కడ నుంచి అక్కడికి ప్రయాణించాలంటే కంపల్సరీగా వాటర్ ట్యాక్సీలే, అంటే పడవలే, కార్లు బైకులు అనేవి ఉంటుంది. ఎందుకంటే మనం కంప్లీట్ ఐలాండ్ లోపలికి వచ్చాము, ఐలాండ్లో ఉన్నాం కాబట్టి మన ఈ ఉన్నటువంటి క్యాంప్ అంతా కూడాను పడవలో జర్నీ చేయాల్సి ఉంటుంది, ఐలాండ్లోకి నివసించాల్సి ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ట్రిప్ అని కూడా చెప్పుకోవచ్చు.